ఉండంగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇదే కొత్త రాష్ట్రం ఏర్పడ్డట్టుగా ఈయనే తొలి ముఖ్యమంత్రి అయినట్టుగా నా తమ్ముడైనా నేను క్షమించా, నా పార్టీని క్షమించా అని చెప్పి ప్రగల్భాలు పలికితే ఈయన గురించి ఎవరు చెప్పాలి? నిన్న దాకా ఆయన ఏం పని చేసిండు, ఆయన చరిత్ర ఏంది మనకు తెలియని పద్ధత. అంటే మీడియాతో సోషల్ మీడియాతో ఇవాళ ట్రెండింగ్లు చేయించి ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో తాత్కాలికంగా విజయం సాధిస్తుండొచ్చు కాక దీర్ఘకాలంగా అది విజయం సాధించలేదని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. నేను మొన్న ఒక మాట అన్నా, సూడో మేధావులారా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసి సంబరపడేటువంటి కొద్దిమంది వ్యక్తులారా, నీకు కనబడుతున్నది ఎన్కన్వెన్షన్ కావచ్చు, నీకు కనబడుతున్నది రేపు ఇంకో ఫామ్ హౌస్ కావచ్చు, నీకు కనబడింది ఒకటి ఉన్నది. నా చెరువులలో ప్రభుత్వమే స్వయంగా పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టుకున్న 40 ఏళ్ల క్రితం కరెంటు కనెక్షన్లతో నీళ్ళ కనెక్షన్లతో ఇలా పన్నులు కట్టి ఇవాళ మురికి కుప్పల్లో బతికేటువంటి నా 60 గజాలు ఉన్నటువంటి మా పేదల గురించి నీకు అర్థమైందని చెప్పి అడిగినాను. వందల మంది ఇలా ఒక్క అస్మాత్పాడు చెరువులో 125 మందికి నోటీసులు వచ్చినాయి, ఒక అలవాల్ చెరువులో 120 మందికి నోటీసులు వచ్చినాయి. నా సరూర్ నగర్ చెరువు పైన ఉంటుంటే ప్రజలు వణికిపోతున్నారు. ఇలా జ్ఞానం లేదు. పాలకులు అనే వాళ్లకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేవాడు కాదు, కేవలం ప్రజలు పంచాలు చెప్పేవాడు కాదు. పాలకుడు అనేవాడు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నవాళ్ళు చట్టాలు చేయాలి, మారిన పరిస్థితికి అనుగుణంగా చట్టాలు చేయాలి. ఇవాళ నిజంగానే నీకు ఆ సోయి ఉంటే హైదరాబాద్లో నేను ఒక మాట చెప్పిన, పిరంగి నాలా 85 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. అది ఆనాడు కట్టినటువంటి పిరంగి నాలా 48 మీటర్ల విడుతుతో 50 చెరువులు నిండేటువంటి కట్టుకాలం. అది తెలంగాణ గొలుసు కట్టు చెరువులతో ఉండేటువంటి. కానీ ఇవాళ అవన్నీ పోయినాయి. ఇవాళ వీళ్ళు అనుకుంటాను చెట్లు ఆక్రమించుకోవడం వల్లనే మురుగుతున్నాయి. కాదు, ఇవాళ కాలువలు లేవు. మన ఊర్లలో చూస్తాం, ఇగో మా ధర్మాన్ని ఇక్కడ ఉన్నాడు, ఇగో మా ప్రేమేంద్రాన్ని ఇక్కడ ఉన్నాడు. బొందివాగు 1990లోనే కల్లాలో చూసినా, నేను అక్కడ పోల్ట్రీ ఫార్మర్ చూసినా, అది 1/2 కిలోమీటర్ విస్తరించి పారేది అది కాలువ. అక్కడికి వచ్చిన తర్వాత టకటకటకట ట్రాక్టర్లు పెట్టిన 100 ట్రాక్టర్లు మొత్తం మట్టి నింపిను. అది 30 ఫీట్లు 40 ఫీట్ల కాలువైంది. 90లో మొదలైతే ఇప్పటి వరకు అది ఎప్పుడు మునిగే ప్రాంతమే. అంటే ఇవాళ గోదావరిలో 22 లక్షల క్యూసెక్ల నీళ్లు క్యారీ చేస్తా అని చెప్పి ఎట్లా అన్నావో కొడుకాను, ఇవాళ ఇక్కడ ఉండే కట్టుకాలువలకు కూడా ఉంటుంది 100 క్యూసెక్కుల, 500 క్యూసెక్కుల, 1000 క్యూసెక్కుల, 2000 క్యూసెక్కుల సోయి ఉండాలి కదా. లేదా ఇంజనీరింగ్ విభాగం, లేదా నీ టెక్నాలజీ. ఇవాళ నా అలవాల్లో ఎంత ఉంటుందో డ్రైన్ విడ్త్ ఇవాళ కలిసేటువంటి ఎక్కడ బేగంపేటలో కూడా అంతే ఉంటుంది. అక్కడ 10 ఫీట్లు ఉంటే ఇక్కడ 10 ఫీట్లు ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చే వరకు 4-5 కాలువలు కలుస్తాయి. అందువల్ల నేను అంటే ఇవాళ అట్లాంటి దాని మీద దృష్టి లేదు వీళ్ళకి. షెర్లల్లో పాపం బాధ అనిపిస్తా అంటే షెర్లల్లో ఉన్న భూములని గవర్నమెంట్ భూములు కాదు సుమా, అది ఏకసాల పట్టాలు కాదు. షెర్లల్లో ఉన్న భూములలో కూడా బాజాప్తా పక్కా పట్టా భూములు ఉంటాయనే విషయం మనం మర్చిపోవద్దు. కొన్ని చెర్లలో అయితే 100% ప్రైవేట్ భూములు ఉంటాయనే విషయం మరి మర్చిపోవద్దు. ఎస్, నువ్వు అనుకుంటే ప్రాజెక్ట్ ఎట్లయితే నువ్వు అక్వైరీ చేస్తున్నావో, రైతులు ఆనాడు పంట పండించుకోవడానికి నీళ్ళు తీసుకోళ్ళు. ఎక్కడ నీళ్ళు తీస్తామా? సర్వనాథ చెర్ల నీళ్ళు తీస్తామా? అలవాల్ చెర్ల నీళ్ళు నో. 365 డేస్ మత్తల్లో పొంగుతూనే ఉంటాయి. ఇవాళ ఆ చెర్లన్నీ కూడా డ్రైనేజ్ వాటితో కంపు కొడుతున్నది. దోమలు, ఈగలు, వాటర్ బాడీస్ పక్కన ఉండే ప్రజలకి ఒక శాపంలాగా మారిపోయింది. ఇవాళ ఆయన అంటాడు నేను కూలగొడతా అంటాడు. నీ తరం కాదని చెప్పినా నేను, నీ బ్రహ్మదేవుడు ఇవాళ కాదు నీ తరం కాదని చెప్పిన నేను. పేదల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి ఎక్కడికక్కడ హైదరాబాద్ ఉండే నాయకులంతా కూడా హెచ్చరించాలని చెప్పి కోరుతున్నా. భారతీయ జనతా పార్టీగా తప్పకుండా పేదల పక్షాన ఉంటామని చెప్పి చెరువులు కాపాడవలసిందే, కాలువలు కాపాడవలసిందే, ఎక్కడ అది లేదు, అక్రమ కట్టడాలు కూల్చవలసిందే. కానీ పేదల జోలికి రావద్దు. వస్తా అంటే నువ్వు నిజంగానే నువ్వు చరిత్రకారులు నిలవాలంటే రా. నా మూసి కాలువ పక్క పడిన 15,000 మందికో ఎంతో నువ్వు ఇల్లు ఇస్తా అని చెప్పినావు. మొట్టమొదటిగా ఇల్లు కట్టి వాళ్ళకి షిఫ్ట్ చేయి, మాట్లాడదాం. ఏ బస్తీలలో అయితే నువ్వు ఇల్లు కట్టుకున్నా 40 ఏళ్ళ క్రితం రా, వాళ్ళకి ఇల్లు కట్టి ప్రత్యామ్నాయంగా మాట్లాడుకుందాం, మళ్ళీ చెరువులు పునరుద్ధరించుకుందాం. కానీ
నువ్వు నీ మొత్తం ఇచ్చిన హామీలన్నీ కూడా చర్చ జరగకుండా 2500 గురించి చర్చ జరుగుతలేదు ఇవాళ, రైతు రుణమాఫీ గురించి చర్చ జరుగుతలేదు ఇవాళ, రైతు బంధు గురించి చర్చ జరుగుతలేదు ఇవాళ. ఇవాళ నీవు ఇచ్చిన 6 గ్యారంటీలు 66 హామీలు 420 రకాల పనుల గురించి చర్చ జరుగుతలేదు. ఎన్ని రోజులు తప్పించుకుంటాం మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇవాళ తప్పించుకోవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం నీకు శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రేపు నీ పార్టీ నీ రాజకీయం ఏందో తప్పకుండా ప్రజాక్షేత్రంలో తెలుసుకునే సందర్భం వస్తుంది. కాబట్టి ఇవాళ నువ్వు బుకాయిస్తుండొచ్చు, ఇవాళ ఏం జరుగుతుందో నీవు అన్నాడు 2 బుక్ రాసినా అని చెప్పినావు. మేము కూడా భారతీయ జనతా పార్టీ నాయకులుగా నీ మొత్తం చిట్టా అంతా కూడా రాసుకుంటా ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజాక్షేత్రం తెలుసుకుంటామని చెప్పి మనవి చేస్తూ సభ్యత్వంలో గొప్పగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి